అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు ఒక శుభవార్త అయితే అందుతుంది. మీరు పేదవాళ్ళని మిమ్మల్ని వదిలిపోయిన ఆస్తి ఈరోజు మీ అభివృద్ధి మరియు మీ దానగుణం చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు రావడం ఖాయము. ఈరోజు మీ సలహాలు కార్యాలయాల్లో స్వాగతించబడతాయి. మీ సహోద్యోగులు కూడా మీ మాటకు మద్దతు ఇస్తారు. ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీకు ఈరోజు మీ ఖాతాను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు స్వల్ప దూర ప్రయాణాలు అయితే లాభిస్తాయి. ఈరోజు పరిహారంలో మరి శ్రీ విష్ణువును పూజించాల్సి ఉంటుంది. ఈరోజు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే మిమ్మల్ని అప్పు ఇవ్వమని అడిగితే ఎవరికి ఇవ్వకండి, లేకుంటే అది తిరిగి పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈరోజు మీ ఇంట్లో ఉపయోగించే ఏదైనా ముఖ్యమైన వస్తువు పాడైపోయే అవకాశం ఉంది. ఈ కారణంగా మీకు సౌకర్యాలు చెడిపోవచ్చు. మీ జీవిత భాగస్వామి మద్దతు ఈరోజు మీకు మానసిక ప్రశాంతతనైతే ఇస్తుంది. ఈరోజు రోజువారీ వ్యాపారస్తులకు నగదు సమస్యలు అనేవి తలెత్తవచ్చును. ఈరోజు ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఆర్థికపరమైనటువంటి ఆటంకాలు తొలగిపోయి ఉన్నత విద్యకు మార్గం అనేది సుగమమవుతుంది. రాజకీయాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. అందులో మీరు ప్రజల నుండి కూడా పూర్తి మద్దతు పొందుతారు. ఉద్యోగస్తులు ఈరోజు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. మీ ఆదాయం ఖర్చుల మధ్య బ్యాలెన్స్ కాపాడుకోవాలి, లేకుంటే మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈరోజు దాన ధర్మాలకు కొంత డబ్బు వెచ్చించటం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది. మీకున్న దోషాలు పరిహారం అవుతాయి. పరిహారంలో శ్రీహరికి లడ్డూలను సమర్పించాలి. ఈ రోజు ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు మీరు ఈ విధంగా చేయటం ద్వారా పొందగలుగుతారు. సమాజంలో మీకు గౌరవం కూడా లభిస్తుంది. ఈ రోజు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే దానికి సంబంధించి ఈ రోజు మీకు మంచి జరుగుతుంది. మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు అయితే మీకు అందుతుంది. మీ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ మనసులో ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారంలో ఉన్న చికాకులు తొలగించుకోవడానికి రోజు మీరు పరిహారం చేసినట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది. దోషాలు సైతం పరిహారం అవుతాయి. మరి ఆ పరిహారం కొరకు మీరు రావి ఆకును ఉపయోగించాల్సి ఉంటుంది. రావి ఆకును తీసుకొని గంధంతో రావి ఆకు మీద రావి చెట్టు పుల్లతో పైన శ్రీం కింద హ్రీం అని రాసి ఫోల్డ్ చేసి దారంతో కట్టేసి 5 పసుపు కొమ్ములు తీసుకొని ఈ రెండింటిని కూడా మరి రావి ఆకును కూడా మరి 5 పసుపు కొమ్ములను కూడా ఈ రెండింటిని కూడా మీరు ఒక కొత్త ఎర్రటి బట్టలో మూట కట్టేసి మీరు పూజా మందిరంలో ఈశాన్య భాగంలో కానీ నైరుతి భాగంలో కానీ పెట్టండి. ఇలా చేయటం వల్ల మీకున్నటువంటి అన్ని దోషాలు పరిహారం అయిపోతాయి. ఇక ధనం విపరీతంగా ఉంటుంది. అప్పుల బాధ అన్నా కూడా తీరిపోతుంది. ఇక చిన్న పిల్లల విత్తుల సమస్యలో ఉన్నటువంటి చదువుల సమస్యలో ఉన్నటువంటి ఆటంకాలు కూడా మరి చక్కగా తొలగించబడతాయి. ఈరోజు ప్రతి సమయంలో కూడా ప్రతి విషయంలో కూడా మీకు మంచి శుభాలు కలిగే అవకాశాలు హెచ్చుగానే మరి ఈరోజు కనిపిస్తున్నాయి. మీరు కనుక ఈ పరిహారం చేసినట్లయితే మీకు అన్ని శుభాలు కలుగుతాయి. ఈరోజు ఇంటి ముందు గొయ్యి తవ్వి మీ యొక్క కోరికలు నెరవేరిన తర్వాత మీరు కనుక ఈ మూటను ఇంటి ముందు గొయ్యి తవ్వి కప్పేయండి. మీకు శుభప్రదంగా ఉంటుంది. ఆ తర్వాత కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకోండి. అలంకరణ వస్తువులను సమర్పించండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.